నమస్తే, నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఈ వీడియోలో దగ్గు దేనివల్ల వస్తుంది, దాని కారణాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. దగ్గు అంటే మనకి కాఫ్ అంటాము. ఈ దగ్గు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎన్నో రకాల జబ్బుల్లో దగ్గు అనే సిమ్టమ్ ఉంటుంది. దగ్గు అనేది ఒక చాలా కామన్ సిమ్టమ్. చిన్న అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి తీసుకుంటే సీరియస్ లంగ్ డిసీజ్ వరకు కూడా దగ్గు ఉండొచ్చు. సో దగ్గుకి చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక కాఫ్ సిరప్ తీసుకుని వాడడం. ఫస్ట్ అదే చేస్తారు. డాక్టర్ని కూడా సంప్రదించకుండా కాఫ్ సిరప్ తీసుకోవడం. ఆ దగ్గులో పొడి దగ్గు ఉండొచ్చు, తడి దగ్గు ఉండొచ్చు, అంటే తెమ్మడు కూడా ఉండొచ్చు. కొన్ని సిరప్స్ తడి దగ్గుకుంటాయి, కొన్ని పొడి దగ్గుకుంటాయి. యాజ్ సచ్ డైరెక్ట్గా వెళ్ళి సిరప్ తీసుకోవడం అనేది రికమెండెడ్ కాదు. దానివల్ల మీరు ఎన్నో రకాల కాంబినేషన్స్ ఉంటాయి సిరప్స్, ఏది పడితే అది తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఎక్కువ కూడా అవ్వచ్చు. సో దగ్గు ఉంది, ఎస్పెషలీ ఒక వారం కంటే ఎక్కువ దగ్గు